రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ కర్నూలు ఎన్నికల అధికారి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ సామాజిక సమరసత ఇది మా నినాదం కాదు, మా నిబద్ధత. భారత స్వాతంత్ర సమరయోధుడు, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు ఆజాన్మాంతం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తిండిపోయే సేవలను దేశానికి అందించారు. భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. దళిత జాతి తలెత్తుకుని గౌరవంగా నిలిచేలాగా చేసిన డాక్టర్ అంబేద్కర్ ప్రాత స్మరణీయుడు అని ఆయన చూపిన బాటలు చేసిన భాషతో నిరంతరంగా ముందుకు సాగాలన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. వారి దేశానికి చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి హరిప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి వివి రమణ, బీజేపీ రైల్వే కోడూరు అసెంబ్లీ కో-కన్వీనర్ గాదల శ్రీనివాసులు, బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తిపాటి నవీన్ కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మధ్యలోనే నిత్యం ఉంటున్నారు. ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగం మన జీవితంలో ప్రతి నిత్యం అది ఉపయోగపడేది, ఆచరించేది. కాబట్టి నిత్యం మన మనసులో ఎప్పుడూ ఉన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలి. వారి వర్ధంతి సందర్భంగా మనం భారతీయ జనతా పార్టీ సామాజిక సమరసత దినంగా భావించి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జై భీమ్. కథలు కాకుండా